ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏం జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్లో అంటే దోపిడీలు, బెదిరింపులు, హత్యలు, మానభంగాలు, ఆడపిల్లల్ని ఏడిపించటాలు, బాత్రూంలో కెమెరాలు పెడతాలు, ఆడపిల్లల్ని నగ్నంగా చిత్రీకరించటాలు, గుళ్ళల్లో ఎంతమంది వస్తారో జనం తెలియక అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇటు సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో, అదేవిధంగా మొన్న కళ్యాణం జరిగినటువంటి ఒక టెంపుల్లో మొత్తం కలిసి అందరినీ చంపేయటాలే జరుగుతున్నాయి. అంతకుమించి ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగట్లేదన్న నాన్న అంటే ఏం జరగట్లేదన్న ఒకటి మాత్రం జరుగుతుంది. అప్పులు జరుగుతూ ఉన్నాయి. 2,50,000 అయితే వీటన్నిటిని పక్కన పెడతాం. అయితే ఇప్పుడు ఒక హోమ్ గార్డ్ యొక్క వీడియో, సెల్ఫీ వీడియో సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. నేను ఎస్సీ, ఎస్టీ కులాల్లో పుడుతూ నేను చేసిన తప్ప, నాయుడుగా పుట్టాల్సిందంటూ ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే, అరే ఏంటి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. ఇప్పుడు కులం సమస్య ఎందుకొచ్చింది అంటే, ప్రతి ఒక్కడు వచ్చి ఆయన ఇసుక లారీలు పట్టుకున్నా ఆపేస్తారంట, రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తారంట, ఇంకోటి ఏం చేసినా కూడా అతని పైన దాడులు చేయటం మానటలేదంట. అయితే నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారంటూ హోమ్ గార్డు ఒక సెల్ఫీ వీడియో తీసి డీఎస్పీకి పంపించడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇందుట్లో టీవీ5 రిపోర్టర్లు ఇన్వాల్వ్ అయి ఉండటం కూడా చాలా పెద్ద కొసమెరుపు అనమాట. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ టీడీపీ ఉంది, కూటమిలో ఉన్నాము, కూటమి పార్టీకి సంబంధించిన నాయకుడికి సంబంధించిన ఒత్తాసు సంకనాకే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటిలో కొన్ని ఛానల్స్ ఇలా విర్రవీగి రిపోర్టర్స్ కూడా రెచ్చిపోతున్నారనేది బయట జరుగుతున్నటువంటి మాటలు. అయితే ఈ కానీ ఎవరైతే ఉన్నారో హోంగార్డ్ ఆయన వీడియోలో ఆయన క్లియర్గా చెప్పారు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాటలపై సమాచారం ఇచ్చారనే వేధింపులు, తాగుబోతులను అరెస్ట్ చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించుకుపోతారంట, అక్రమ రవాణా వాహనాలతో నన్ను తొక్కించి చంపేస్తామంటున్నారంట, ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను బెదిరిస్తున్నారంట. అంటే అర్థం చేసుకునే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో. ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను కూడా బెదిరించి పడేస్తున్నారంట. అయితే నన్ను డిఎస్పీ ఆఫీస్కి పిలిపించి అతన్ని ఎవరైతే ఉన్నా అతను డిఎస్పీ ఆఫీస్కి పిలిపించి నువ్వు అర్జెంటుగా అరే నువ్వు ఇక్కడ వద్దు కానీ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారంటే అక్కడ ఏదో సెంటర్ జాబ్ ఏదో చేస్తాను. కలకలం రేపుతుంది ఈ సెల్ఫీ వీడియో. అంటే రాష్ట్రంలో దోపిడీ ఎంత స్థాయిలో ఉందో, ఎంత రేంజ్లో ఈ పచ్చ మొక్కలు విచ్చలవిడితనం అనేది ప్రబలిపోయి అందరినీ ఇబ్బంది పెడుతుందన్న విషయం ఇప్పుడు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. పేకాట, అక్రమ రేషన్ ఇలా ఏది చూసుకున్న ఇసుక రవాణాలు కావచ్చు, మట్టి తవ్వకాలు కావచ్చు, బెల్ట్ షాపుల్లో అక్రమ మద్యాన్ని ఎక్కడ పెడితే అక్కడ విస్తృతంగా రాత్రంతా అమ్మటం కావచ్చు, ఇలా ఏ దాన్ని పట్టుకున్నా కూడా మా ట్రాక్టర్ల కింద తొక్కించి చంపేస్తాం నాకు కూడా అంటున్నారంటూ ఆయన సెల్ఫీ వీడియో చేశారు. ఒకసారి ఆ సెల్ఫీ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు. నమస్కారం సార్, నా పేరు రాజేష్ అండి, హోంగార్డ్ని. గత 1 ఇయర్ నుంచి మోబుదేవ్ పిఎస్లో హోంగార్డ్ నిర్వహిస్తున్నాను. అంతకుముందు హోంగార్డ్లో చేశాను సార్. కానీ మాది కూడా ఇప్పటితో చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, ఏదైతే తెల్లవాళ్ళు కబ్జాలు అతను గడ్డొస్తే మా తోటి హోంగార్డే సార్. కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్. ఏ హోంగార్డ్ని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవరో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్, టీవీ5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. ఈ మధ్యన రీసెంట్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మోబుదేవి టెంపుల్లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరూ స్పందించలేదు సార్. ఒక ఎస్సీ గారిని ఒక హోంగార్డ్ స్థాయిలో అలా బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్? అంటే కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా? అతనే నేను ఓపెన్ డ్రింకింగ్, నేను 419 సీన్ అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాలపాలెం కుర్రాడు ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడవిడ తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చింపేశారు సార్. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్.
తర్వాత 15 రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోను వెళ్ళి డిఎస్పీ మేడం గారిని కలిశాను సార్. మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఇమ్మన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిఎస్పీ మేడం గారిని కలిశాను. కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్. సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్. ఐడి పార్టీకి నన్ను పిలిచారు సార్. గతంలో 5 సంవత్సరాలు ఐడి పార్టీ చేశాను సార్. క్రైమ్లో తిరిగాను సార్. ప్యాకెట్లు పట్టించాను సార్. దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నారు సార్. నేను రానన్నాను. రాననేటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నారు సార్. వీళ్ళు వారం రోజులకి ఒక రేటు కాడ వెళ్ళేది సార్. తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను చూసుకుంటాను నీకెందుకని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఆ విషయం సుబ్బారావు TV5 సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్. మామూలు మోవుదేవి స్టేషన్లో 6 నెలలకు ఒకసారి టర్న్ ఉండేది సార్ OPPSలో మోవుదేవి టెంపుల్కి సంబంధించి. అక్కడ 3 సంవత్సరాల నుంచి 3 హోంగార్డులు వెళ్తున్నారు సార్. HG దుర్గారావు సార్ 258, HG 328, జరుగు సీను, HG 577. వీళ్ళు 3 తప్ప ఆ OPPSలో ఎవరో ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు సార్. ఎందుకంటే వాళ్ళ నాయుడు గారు ఎమ్మెల్యే గారు మనుషులు అశ్విని ఫోన్ చేస్తారు, మెదిలితే అశ్విని ఫోన్ చేస్తారు. ఏం జరుగుతుంది సార్ అవనగడ్డ సబ్ డివిజన్? పోలీసు వాళ్ళని ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదా సార్? ఎస్సీని బెదిరిస్తారు, సీఏని బెదిరిస్తారు, డిఎస్పీని బెదిరిస్తారు. ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్? మేము ఇక్కడ ఎస్ఎంఆర్పై రన్ అవుతుంది, కోటా భీమ రన్ అవుతున్నాయి, ప్యాకెట్లు రన్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్? దయచేసి ఈ అవనగడ్డ సబ్ డివిజన్ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. పర్సనల్గా మీ నెంబర్కే పెడుతున్నాను సార్. మీరు పిలిపించి నన్ను అడిగినా, ఎంక్వైరీ చేసినా ఇంత జరుగుతుంది. SBI గారు ఏం చేస్తున్నారు సార్? ఏదో రోడ్డు మీద హోంగార్డులు బండి 50 రూపాయలు తీసుకుంటే వీడియో రికార్డులు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మాసాలు కేజీ మాసాలు తెమ్మంటే మేము 20 రోజులు ఉద్యోగం చేస్తున్నాం సార్. నెల ఉద్యోగం చేస్తే 20,000 రావు సార్. నేను కంటిన్యూగా ఇంతవరకు ఉద్యోగాలు ఆబ్సెంట్ లేను సార్. నా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి సార్. నేను ఎంత క్రైమ్ లేని వాళ్ళని. రీసెంట్గా సోష్టపురం దొంగలు వచ్చి మన ఏరియాలో కరెంట్ తీగలు కట్ చేస్తే ఆ దొంగల్ని నేను క్యాచ్ చేసి తీసుకొచ్చి పట్టు వచ్చి 5 లక్షల ప్రాపర్టీ అప్ చెప్పాను సార్. ఆ మరుసటి 2వ రోజున పేరు వచ్చిందని చెప్పి ఈ మాదిగోడికి ఎక్కడ పేరు రావటం అని చెప్పని, ఈ మాదిగోడు ఎక్కడ ఉండటం ఏంటి మన ఏరియాలో అని చెప్పి అశ్విని ఫోన్ చేసి TV95 సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, ఈ దుర్గారావు, ఈ 5గురు కలిపి కుట్ర పని నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. ఏం చేయమంటారు? మీ కాల్ కోసం ఎదురు చేస్తాను సార్. చచ్చిపోమన్నా చచ్చిపోతాను, లేదు నా గురించి ఎంక్వైరీ అన్నా చేయండి సార్. ఎవరైనా సరే నేను ఆనిస్ట్ అని నేను చెప్పట్లేదు సార్. నేను ఆఫీసర్లు చెప్పిన పని చేస్తానని చెప్తున్నాను. నేను ఆనిస్ట్ని. పోలీసులు ఎవరు ఆనిస్టులు ఉంటారు సార్? హోంగార్డ్ ఉద్యోగం 20,000 ఎక్కడున్నా సంపాదించుకుంటాం సార్. అది కాదు, మనం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ సర్వీస్కి ఎంత న్యాయం చేసామనేది మనకు ఉండాలి. రిజిస్టర్లో వాటర్ బిమ్ పట్టుకోవటం కానీ, ప్యాకెట్లు పట్టుకోవటం కానీ. 1 సంవత్సరం శ్రీనివాస్ DSP గారు ఉన్న టైంలో 15 రోజుల్లో 375 కేసులు పెట్టాను సార్. 27 లక్షల ప్రాపర్టీ సార్. దానికి మస్తాన్ ఖాన్ గారు సాక్ష్యం సార్. ఆ దెబ్బతో నన్ను తీసుకెళ్ళి ఇదే టీడీపీ పరిపాలనలో నన్ను హెడ్ క్వార్టర్లో బొచ్చును మోపించారు. నాకు ఎందుకని ప్రశాంతంగా కూర్చున్నాను సార్. అట్టగా ప్రశాంతంగా అవనగడ్డలు చేస్తుంటే అలర్ చేశారు సార్ లేనిపోయిన చెప్పి. సరే ప్రశాంతంగా ఉందామని చెప్పి మోవుదేవి వచ్చాను సార్. మోవుదేవిలో తెలియకోకుండా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. సీక్రెట్ ఏంటి సార్? హోంగార్డులకి ఏం కర్మ సార్? ఉండా విషయం చెప్తే తప్ప, లోకల్లో వీడు ఇలాంటి రోడ్ అని ఆఫీసర్ చెప్తే తప్ప, ఆఫీసర్ చెప్పిన పని చేస్తే తప్ప. అంటే ఈ హోంగార్డు దుర్గారావు చెప్పిందే చేయాలా? మీద వాళ్ళు ఎవరు చేయకూడదా? చేస్తే తక్కువ కులపోళ్ళా? ఏం సార్? కులంలో మాదిగోళ్ళలో పుడతాం నేను చేసిన తప్ప కాదు సార్. నేను మాదిగోళ్ళలో పుడతాం చేసిన తప్ప సార్. ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. ఈ SBIలో ఉన్నారు సార్. SBIలో ఎంక్వైరీ చేయట్లే. ఆ SBI గారు సార్ 2 సార్లు చెప్పాను సార్. సార్ అట్లా చేస్తున్నాడు ఏంటి సార్? ఆడు అవార్డు నడుతుంది. CC గారు ఫోన్ చేస్తాడు, DGP ఆఫీస్ నుంచి ఫోన్ చేపిస్తాడు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎవరి నాళ్ళని భయపెడుతున్నారు సార్. ఎంతమందిని భయపెడతారు సార్? అట్లా ఆయన ప్రోటోకాల్ డ్యూటీ తప్ప ఒక బందోబస్తుకి రాడు. ఏడ్ని బ్లాక్మెయిల్ చేస్తారు. RI గారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. బందోబస్తు అయితే బందోబస్తు రాడు. నాకు బందోబస్తు చేసే మగవాళ్ళని తబరాలు. మోబుదేవి నుంచి మార్చేవాళ్ళు లేడు. కావాలంటే నా గురించి అడగండి సార్. 10 నెలలు చేశాను మోబుదేవిలో. అవనగడ్డలో 2 సంవత్సరాలు చేశాను. కానీ ఈ దుర్గారావు అన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు డ్యూటీ? అతని డ్యూటీ ఏంటి? ఈ జరుగు శ్రీనివాసరావు అన్న డ్యూటీ ఏంటి? కొత్తపాలెంలో పేకాట
ఎస్ఐ గారు లేనప్పుడు ఎందుకు రన్ అవుతుంది, ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఎందుకు రన్ అవ్వట్లా? అక్కడ గూడూరులో ఉన్న ప్రజల్ని అడగండి, ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు రైతుల పూట వచ్చి, పగలపూట డబ్బులు ఎవరు తీసుకున్నారు అడగండి. నేనుగా పేకాటగాడ డబ్బు తీసుకున్నాను అంటే మీ ఇష్టం సార్, నా ఉద్యోగం తీసేసిన ఇష్టమే, కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే సార్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్, పోలీసు ఇబ్బంది పడుతుంది సార్, పోలీస్ ఆఫీసర్లో కూడా ఏం చేయలేం పొజిషన్ సార్. ఒక పేకాటను పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోను, ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు సార్, వికాస్ ఇదని సార్ మన రాజాబాబు, తర్వాత వచ్చి ఆయన అల్లుడు సార్, ఎమ్మెల్యే గారు అల్లుడు సార్. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే రమణ గారి దగ్గరికి వెళ్ళాను సార్. రమణ గారిని అడిగితే రమణ గారు నేనేం చేయలేనురా బాబు, ఇటువరకు రోజులు ఇప్పుడు నా చేతి మీద ఏం నడవట్లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు అవ్వ, కానీ నా స్థాయి మించిన పని చేస్తున్నాను సార్. ఇది పర్సనల్గా మీకే పెడుతున్నాను సార్ వీడియో. మేడం గారికి చెప్పాను సార్, ఇది మేడం ఎంక్వైరీ చేయండి మేడం, ఎంక్వైరీ చేసి మేము ఏ దొమ్ము దాట రాపామో చెప్పండి, కేసు కట్టండి అని అడిగాను సార్. ఒక బండి దగ్గర 50 రూపాయలు తీసుకుంటే హోంగార్డ్ తప్పేమో సార్, ఇస్తున్నారు తీసుకుంటున్నాం, అడగక్కర్లా, అది మా మంచితనం. అయితే తెల్లవారు లేదు తిరుగుతున్నారు, టీనీళ్ళు ఉంటాయి చెప్తున్నారు, 50 రూపాయలు తీసుకుంటే తప్పేమో సార్, మా స్థాయి మించి మేము చేస్తే తప్పు. కానీ ఇప్పుడు గ్యామ్లను పట్టుకోవడం తప్ప, రైస్ మాఫియాలను పట్టించడం తప్ప, ప్యాకెట్ వాళ్ళని పట్టించడం తప్ప, నేను చేసిన తప్ప, లేదా నా కులంలో పుడతాం నేను చేసిన తప్ప? దయచేసి దీని గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసినా, నన్ను అబ్జర్వ్ చేసినా మీ ఇష్టం సార్, మీరు ఏ శిక్ష చేసినా మీ శిక్షకు నేను అర్హుడిని. వెనుకుదురులో నేను 4 నెలల నుంచి హెరాస్మెంట్ చేస్తాను సార్. నా కొడుకు స్టేట్ మొన్న ఎంపీసీలో 464 మార్కులు వచ్చింది సార్. నాకు ఏదన్నా అయితే అదేమంటే రైస్ వాళ్ళని గుద్దేసి నేను చూసుకుంటా యాక్సిడెంట్ కేసు కట్టేస్తాం అని పబ్లిక్లో టాక్ సార్. పబ్లిక్ ఎందుకు నీకు లేనిపోయని చెప్పి తిడతాం సార్. నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా జరిగితే నేను రైస్ మాఫియా వాళ్ళు రాజాబాబు, దుర్గారావు, టీవీ5 సుబ్బారావు మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఎంక్వైరీ చేయమంటే చేయట్లేదు సార్, అందుకే ఈ సాహసం చేస్తున్నాను సార్. మీకు గొప్పతనం తెలిసే ఈ సాహసం చేస్తున్నాను సార్. మీరు మంచోళ్ళని మా ఆఫీసర్లు అందరూ చెప్పారు సార్. నేను చేసిన ఆఫీసర్ల దగ్గర అడగండి సార్ నేను ఎలా ఉంటున్నాను. దాన్ని బట్టి సత్యకిషోర్ గారు ఉన్నారు సార్, ఎస్ఐ గారు, రవికుమార్ గారు ఉన్నారు సార్, సందీప్ గారు ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, నేను చేసిన విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్, ఎం శ్రీనివాసరావు గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్, చాముండేశ్వరి మేడం గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్. నేను చేసిన తప్పేంటి సార్, ప్యాకెట్ వాళ్ళని పట్టిస్తాను తప్ప, రైస్ వాళ్ళని పట్టిస్తాను తప్ప? హోంగార్డు ఉన్న స్థాయిలో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యోగం హోంగార్డుని చేస్తున్నాను సార్. నేను సబ్ డివిజన్లో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యోగం నేను చేస్తున్నా. గౌరవించాల్సింది అలా పోయి నువ్వు 100 రూపాయలు తిన్నావు, నీ మీద కేసు కడతాము, నువ్వు ఫోన్ తీసిరా నేను చెక్ చేస్తాను. ఎవరు చెక్ చేస్తారు సార్? అందరూ ఫోన్లు చెక్ చేయండి సార్. అట్టాగే బ్యాక్ మెయిలింగ్ సార్. మాది కూడా పుడుతున్నా తప్ప? నేను తప్పు చేశానా? ఆల్కులపోలే ఉద్యోగాలు చేయాలి ఇక్కడ, అదేమంటే ఆఫీసుని బ్యాక్మెయిల్ చేయడం. ఏం సార్ ఇది? ఈ సొసైటీని మార్చండి సార్. మీరు వచ్చేనా మీరు గొప్పతనాన్ని చెప్పారు కాబట్టి, మన ఆఫీసర్లే చెప్పారు, ఎస్ఐ గారు ఆనెస్ట్ అన్నారు, ఎస్పీ గారు ఆనెస్ట్ కరెక్ట్గా ఉండాలని చెప్పారు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను సార్. ఇది రీసెంట్గా ఇంకా చాలా ఉన్నాయి సార్. కావాలంటే పర్సనల్గా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. బతుకుంటే గుడ్ నైట్ సార్, బ్యాడ్ నైట్ సార్. చూశారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఈ సెల్ఫీ వీడియో తీశాడంటే ఎన్ని బెదిరింపులు వచ్చి ఉంటాయి. దీన్ని మళ్ళీ డిఎస్పీకి అటాచ్ చేశాడంటే ఆయన ఆ వీడియోని ఎంత ధైర్యం కావాలి. అంటే తక్కువ కులంలో పుడుతూ నేను చేసిన తప్ప అని ఆయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా తన్ని తొక్కించి చంపేస్తామని చేస్తున్న అధికార పార్టీ బెదిరింపులు, మళ్ళీ టీవీ5 రిపోర్టర్ వెనకున్నాడనే ధైర్యం. అంటే టీవీ5 రిపోర్టర్లు అంటే ఇక దోచుకోవటాలు దందాలు ఇయేనా సార్? ఇయేనా బెదిరింపులా? పోలీసులు కూడా బెదిరించే స్థితికి వెళ్ళారంట. హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ నాయుడు గారు, మీ వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారు. మొన్న మూర్తి గారు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి మీడియాలో పెట్టి మొత్తం సర్వనాశనం చేశాడు. టీవీ5 ఛానల్లో పరువును తీసినంత పని చేశాడు. వీళ్ళేమో ఇంకా దరిద్రంగా దిగజారుస్తూ ఉన్నారు. మంచి ఛానల్ సార్, మంచి రేటింగ్స్ ఉంటాయి, మంచి బయట మంచి టాక్ ఉంది. ఇట్లాంటి చిల్లరగాళ్ళని పెట్టుకొని మీరు టీవీ ఛానల్ నడుపుతున్నారు ఏంటని బయట నవ్వుతూ ఉన్నారు సార్, నవ్వుతూ ఉన్నారు. మీరేదో మిడ్ నైట్ షోలో వేసుకున్నారని మిమ్మల్ని అన్నా కూడా ఇప్పుడు ఆపేశారు కాబట్టి వాటి గురించి ఎవరు పట్టించుకోరు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారు, టీవీ5కి చైర్మన్గా ఉన్నారు. ఇన్ని చైర్మన్ పదవులు అనుభవిస్తూ ఉన్న మీకు వీళ్ళు చేసే దారుణాలు, అకృత్యాలు మీ ముందుకు రాకపోవడం ఏంటి సార్? పోలీసుల్ని బెదిరించి ట్రాక్టర్లతో తొక్కిస్తా అన్న దాంట్లో ఏమన్నా టీవీ5 రిపోర్టర్స్ ఉన్నారని బెదిరించడం ఏంటి సార్?
ఒకసారి దాని గురించి కనుక్కోండి, అందులో వాస్తవాలు ఏంటో తెలుసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ పాపం హోంగార్డ్ ఈయనకున్నటువంటి ధైర్యం కూడా వేరే పోలీస్ ఆఫీసర్స్కి లేనందుకు నేను చింతిస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఇండియాలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉంది. ఇప్పుడు 36 పొజిషన్‌కి పడిపోయింది. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభ ఎలా వెలిజిల్లిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంత దిగజారిపోతుందో అర్థం చేసుకోండి. ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. డబ్బు ఎక్కడ పడితే అక్కడ మొహాల మీద ఇసిరి కొట్టి అసాంఘిక కార్యక్రమాలు అవి ఇవి అన్నీ నడిపిస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇది కూడా అంతే కదా! బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. సార్ డీవీవై గారు ఒకసారి ఏందో చూడండి దీని గురించి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.